ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక ఉంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 2 తారీఖు నుంచి 8 తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ శాస్త్రము, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి. కుంభరాశి వాళ్ళకి జగన్మాత కంచి, ఎక్కడ? తమిళనాడు. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. ఈ 3 యాత్రలు ఈ రాశి వాళ్ళు చేస్తే ఇక తిరిగే ఉండదు. వేది చేయండి, కరెక్ట్ అవుతుంది. మీరు అక్కడెక్కడ తిరిగినా మీ నెత్తి మీద దరిద్రం పటాపంచలం కావాలంటే కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. కాశీ వెళ్ళాలి, మధుర వెళ్ళాలి, విశాలాక్షి. ఈ 3 యాత్రలు చేస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే, కుంభరాశి వాళ్ళకి కొంచెము పుట్టుక నుంచి తెలివి జ్ఞానం చాలా ఎక్కువ. మాట నిలబడదు, కాల్ ఆగదు, చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. ఏదైతే చేయాలనుకుంటారో అది పక్కా చేస్తారు. మనసు లోపల ఏదైనా అనుకుంటే అది వదిలిపెట్టరు. ముందల మీ ఎదురుగా వచ్చి ఏదో హుషారుతోన మాట్లాడడం, ఏదో మాట మాట్లాడితే అప్పని గమనిస్తారు. ఏరే హుషారు చేస్తుండు, ఏదో మాట్లాడుతుండు, మనసులు ఇక్కడ పెట్టుకొని బయట కూడా చెప్తున్నామని ఎదుట ఉన్న మనసుకి అప్పని గమనిస్తారు. మీ దగ్గర తెలివి జ్ఞానం చాలా బాగుంది. ఎదుట ఉన్న మనసుకి మంచిగా పసి కట్టి అప్పని గమనించి వీడు ఏదో హుషారు చేస్తున్నామని వారి మాట పట్టించుకోరు, మీకు నచ్చిందే చేస్తారు. అది బాగుంది. ఈ రాశి వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ, వేరే దేశం వెళ్ళి పెద్ద పనులు, ఇట్లా మీరు చిన్న పనులు అనుకోరు. చాలా గొప్ప పనులు, అది చేయాలి, ఇది చేయాలి, చాలా అనుకుంటున్నారు. అవన్నీ మంచి జరుగుతాయి. తల వంచేది లేదు, చేయి జాపేది లేదు, రాజా బతికేది ఉంది. ఇంతవరకు సాడేసతి గాచారం ఇంటికి మస్తు సతా ఇచ్చింది. అన్నమో రామచంద్ర, మరి మీరు మస్తు బాధపడ్డారు. ఇప్పటికైనా కానీ కడతెరిని అనుకోకండి. ఇప్పటికైనా బాగానే ఉంది. ఇంటి మీద దరిద్రం, అది ఇంటి మీద తాండవ మారుతుంది. చూడాలి, పడగొట్టాలని చాలా చూస్తుంది ఆ దరిద్రం. కానీ ఆ దరిద్రానికి కొంచెం దూరం ఉండండి. ఇప్పుడు మీరు ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో, ఇంతవరకు వ్యాపారం చేసిండ్రు, మధ్యన వదిలిపెట్టిండ్రు, మళ్ళీ ఏరే దాని గురించి ఆలోచిస్తుండ్రు. అట్లా చేయకండి. మీరు ఏదైతే జాబ్ చేసి వదిలిపెట్టి అవతలపోయిండ్రో మళ్ళీ ఆన్నే రండి. పెద్దలు ఏమన్నారు, ఏడ పోగొట్టుకుపోయిందో ఆన్నే ఎత్కాలన్నారు. మీరు ఏం చేయాలి, మళ్ళీ అదే జాగాలో వచ్చి అదే పని, మీరు ఏదైతే పని ఆపిండ్రో మళ్ళీ ఆ నుంచి మొదలు పెట్టండి. మీకు కంపల్సరీగా మంచి జరుగుతుంది, చాలా పైకి వస్తారు. మీకు ఈసారి లాభం జరుగుతుంది. అప్పుడు ముందు మీకు దరిద్రం ఉండే నెత్తి మీద అది కాలేదు, ఇప్పుడు అవుతుంది. వ్యవసాయం చేసేటోళ్ళు కూడా ఎండి వేస్తే బంగారం పడుతుంది. ఈసారి మాత్రం వ్యవసాయం లోపల చాలా బాగుంది. కానీ వ్యవసాయం లోపల బాగుందినట్టు ఎందుకు ఉంది, కానీ అందరికంటే మీరు ఎట్లా కనిపిస్తున్నారు, వీళ్ళ దగ్గర మస్తు ఉంది అంటున్నారు, కానీ ఏం లేదు. అస్సలు ఎక్కడ దక్కని అవుతుంది. బరకతి లేదు, అరకతి లేదు. వచ్చిన పైసా వచ్చినట్టు పోతుంది. అట్లా ఉంది. కానీ మళ్ళీ భార్య భర్తల బంధం లోపల ఏముందంటే మాత్రం భర్త మీద భార్య అనుమానం, భార్య మీద భర్త అనుమానం. ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం లేట్ అయి వస్తే అనుమానం, భార్య అయినా భర్త అయినా ఇంత అనుమానం పెట్టుకుంటే జీవితం నడవలేరు. ఇలా చేసుకొని కొందరు గుడక మీరు ఏం చేసుకున్నారంటే, ఓ నీదెంత నాదింతమని దూరమై పెద్దలు చెప్తే వినకుండా అంతంత అనకుండా కోర్టు కేసులు ఎక్కడెక్కడ వెళ్ళిపోయిండు. భర్త వద్దమని ఆయమ, భార్య వద్దమని ఈయన. ఒకటి వింటారా? పెద్దలు ఒప్పి ప్రేమతోన 4 రాళ్ళకు ఎక్కువ ఖర్చు చేసుకొని 10 కాదు 100 కాదు లక్ష కాదు ఎంతో ఖర్చు చేసి రంగవైభోగంగా మీకు కళ్యాణం చేస్తే, మీరు మంచుకుంటారమని మీకు కళ్యాణం చేస్తే, మీ మనసు లోపల ఏదో పెట్టుకొని నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు ఆ అబ్బాయి వద్దు, నీ గుణం చెదరడం ఆమె గుణం చెదరడం అది కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఈ కళ్యాణం ఈయన నాకు వద్దు, నేను ఏ అబ్బాయికి చూసుకుంటామని అనుకుంటున్నచ్చు. ఈ అబ్బాయికి వదిలిపెట్టి ఏరే అబ్బాయికి నేను చేసుకుంటా అంటే, మరి ప్రాప్తి లోపల ఈయన కన్నా ఇంకా మహా చెడ్డవాడు దొరికితే అప్పుడేం చేస్తారు? సరే, అబ్బాయి ఈ అమ్మాయి నాకు వద్దు, అమ్మాయి మంత మాగిన ఉంది కానీ నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదు, నాకు ఏరే అమ్మాయి ఇష్టం, మళ్ళీ ఏరే పెళ్లి చేస్తాను, అది చేసుకుంటామని అనుకున్న వాళ్ళు సరే అలాగే చేసుకొని మళ్ళీ ఏరే అమ్మాయికి చేస్తారు. వచ్చే నచ్చకపాయే, ఏమన్నా కొంచెం నచ్చింది, అంతకన్నా వచ్చిన అమ్మాయికి మళ్ళీ నువ్వు ఎంత ఇష్టపడ్డా కానీ, ఎంత ప్రేమించి ఎంత మంచిగా చూసుకున్నా కానీ ఆమె మంచిగా చూడదు, చాచోమని ఆమె దూరం అయిపోతాం. మరి అప్పుడేం చేస్తారు?
ఏదైతే పెద్దలు ఒప్పి అంత కష్టపడి కళ్యాణం చేస్తారో దానికే ఉండాలి. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సత్యమని భగవంతుడు రాముడు ఎందుకన్నాడు ఆ కాలంలో ఒక మాట. అదే విధంగా నడవాలి. 10 ఆలోచిస్తే కాదు. ఈ అమ్మాయికి వదిలిపెట్టి ఏరే అమ్మాయికి చేసుకుంటా అన్నవాడు చిక్కులు పడ్డట్టే, చాపపై వలల చిక్కపడ్డట్టే. నష్టపోతారు, కష్టపడతారు. ఆ తర్వాత అన్నమా రామచంద్ర అంటారు. మళ్ళీ అది వదిలిపెట్టి మరి ఏరే చేసుకుందా అంటే వాడు ఏడు ఉంచుతారు. ఏం చేస్తున్నవారు అంటారు. ఏమని అంటారు? ఏం రానికి పిల్లల మజగా అనుకుంటున్నావా? ఏం మానికి పిల్లల మజా అనుకుంటున్నావా? కుంభరాశి వాళ్ళు ఎవరైనా కానీ, అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ, ఎవరైనా కానీ పిల్లల మజగా అనుకుంటున్నావా? ఏం చేస్తున్నారు అని వాడు ఈడు ఇక అడ్డమైన మాట మాట్లాడతాడు. అడ్డం పడ్డవాడి గురికి లేచి 2 మాటలు మాట్లాడతాడు. ఏం చేస్తుండ్రు మీరు? ఏదంతా పిల్లల మజాకు అంటారు. మీ మనసు చిన్నగా అయిపోతుంది. ఎందు గురించి? మీరు తప్పే కదా. మొదట పెళ్ళైన తర్వాత ఈయన వదిలిపెట్టి నేను ఏరే చేసుకున్నంత వలన ఎంతో పెద్ద గుట్ట పెరిగినట్టు పెరుగుతుంది. ఆ దరిద్రం చెడగొడుతుంది. వద్దు, ఒకటే కరెక్ట్. రామబాణం, ఒకటే మాట, ఒకటే సతి, ఒకటే మాట, అది కరెక్ట్. ఈ రాశి వాళ్లకు ప్రయత్నాలు చాలా పెద్దగా ఉన్నాయి. అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా మరి మీ మనసు లోపల కోరికలు చాలా పెద్దగా ఉన్నాయి. అవన్నీ మంచి జరుగుతాయి. తల వంచేది లేదు, చేయి జాపేది లేదు. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఏడపోయినా కానీ గెలుస్తారు. మీ టైం ముందల చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలం కొంచెం ఎక్కువ ఉంది, శని బలం కొంచెం తక్కువ ఉంది. ఏది చేసినా కలిసి వస్తలేదు. ముందల మంచి జరిగే టైం ఉన్నది. తొందరపడకని నిదానం చేయండి. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఉండి నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నత మొత్తం చెప్పేస్తా. నమస్కారం.